మనం రైలెక్కినప్పుడు ఏం చేస్తాం? మన దగ్గరున్న సామాన్లని దించి పక్కన పెట్టి హాయిగా కూర్చుంటాం. అంతేకాని ఆ బరువును తల మీద పెట్టుకొని ప్రయాణం చెయ్యం కదా! ఎందుకంటే ఆ రైలు మనల్ని మోస్తున్నట్టే మన సామాన్ల బరువును కూడా మోస్తుందని మనకు నమ్మకం. మరి ఈ అనంత విశ్వాన్ని ఆ భగవంతుడే నడిపిస్తున్నప్పుడు మనమెందుకు అనవసరమైన బాధ్యతల్ని, భారాల్ని మోస్తూ తిరుగుతున్నాం? ఇదే ప్రశ్నను ఒక ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ అడిగినప్పుడు రమణ మహర్షి ఇచ్చిన అద్భుతమైన సమాధానం ఇది. ముక్తుడు అంటే ఎవరు అని ఆ యువకుడు అడిగితే రమణ మహర్షి ఇలా అన్నారు: ఒక ప్రయాణికుడు ఎలా అయితే తన సామాన్లను రైలెక్కినప్పుడు పక్కన పెట్టి హాయిగా కూర్చుంటాడో, తన చింతలన్నిటినీ భగవంతుడిపై వేసేవాడే నిజమైన ముక్తుడు అని. ఆ గ్రాడ్యుయేట్ ఆశ్చర్యపోయాడు. తన ముందున్న ఆ మహర్షి ఏ కాలేజ్కి వెళ్ళలేదు, కానీ ఆయన దగ్గర ప్రపంచంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. శ్రీ పిల్లే గారు రమణ మహర్షిని అడిగిన 28 ప్రశ్నలు, వాటికి ఆయన ఇచ్చిన సమాధానాలే ఈరోజు మనకు ఆధ్యాత్మిక మార్గదర్శకాలు. విశేషం ఏంటంటే ఆయన ఆ సమాధానాలన్నింటినీ రాసి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా మాట్లాడలేదు, రాయనూ లేదు. ఈరోజు మనం విశ్వం, మనస్సు, ఆత్మ మరియు జీవితం గురించి మహర్షి రమణుల అద్భుతమైన ఆలోచనలు చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మానవ జాతిని వేధిస్తున్న అత్యంత కష్టమైన ప్రశ్న ఇది. దీనికి రమణ మహర్షి చెప్పిన సమాధానం నువ్వు ఆనందానివి అని. నిజమే, మనం ప్రతి క్షణం ఆనందం కోసం ఎందుకు వెతుకుతున్నాం? ఎందుకంటే అది మన సహజ స్వభావం కాబట్టి. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయి బయటెక్కడో వెతుకుతున్నాం. దీనికి కారణం మన మనసు. మహర్షి దీనినే జీవుడు అని పిలిచారు. ఆయన దృష్టిలో మనసు అంటే ఏదో వస్తువు కాదు, మన ఆలోచనల సమూహమే మనసు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచం కూడా మీ ఆలోచనల ప్రతిరూపమే. అంటే మనసు, ఆలోచనలు, ప్రపంచం ఈ మూడు ఒక్కటే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆలోచనలు ఉండవు, కాబట్టి మీకు ప్రపంచం కూడా ఉండదు. కానీ నిద్ర లేవగానే లేదా కలలు కనేటప్పుడు ఆలోచనలు మొదలవుతాయి, ప్రపంచం కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం, ఈ మనస్సు ఏవీ మీరు కాదు. ఎందుకంటే వీటిలో శాశ్వత ఆనందం లేదు, కానీ మీలో ఉంది. మనకు సాధారణంగా ఏమనిపిస్తుందంటే ప్రపంచంలో ఏదైనా సాధించినప్పుడు లేదా మనకు నచ్చింది దొరికినప్పుడు ఆనందం కలుగుతుంది అని. కానీ మహర్షి ఏమన్నారంటే అది అజ్ఞానం వల్ల కలిగే భ్రమ మాత్రమే. నిజానికి మనసు కోరుకున్నది దొరికినప్పుడు కాసేపు ఆలోచనలు ఆగిపోతాయి. ఆ క్షణంలో ఆలోచనలు లేవు కాబట్టి మన లోపలున్న అసలైన ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అంటే ఆనందం వస్తువులో లేదు, ఆలోచనలు ఆగిపోయినా మీ స్థితిలో ఉంది. ఆలోచనలు పెరిగే కొద్దీ కోరికలు పెరుగుతాయి, అవి దుఃఖానికి దారితీస్తాయి. ఆలోచనలు ఆగిపోతే మీరు ఆనందంలో ఉంటారు. రమణ మహర్షి ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. మన అసలు స్వభావం ఒక చెట్టు నీడ లాంటిది. మన ఆలోచనలు పెరిగే కొద్దీ ఆ నీడను వదిలి ఎండలోకి వెళ్తాం. ఎండలో మీకు ఏదైనా మంచి వస్తువు దొరికినా దాన్ని అనుభవించడానికి మళ్ళీ నీడలోకి, అంటే మన లోపలికి రావాల్సిందే. కాబట్టి ఆనందం ఎప్పుడూ మీలోనే ఉంటుంది, బయట కేవలం కష్టాలే కనిపిస్తాయి. మరి ఈ ఆలోచనల నుండి, మనసు నుండి బయటపడడం ఎలా? రమణ మహర్షి ఏమన్నారంటే ఏదైనా పుట్టిన చోటే దాన్ని తుంచేయాలి. మనసు ఎక్కడ పుడుతుంది? నేను అనే భావన దగ్గర. మీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటన్నిటికీ మూలం నాకు ఈ ఆలోచన వస్తుంది అనే నేను అనే ఆలోచనే. ఈ నేను అనే బలం తగ్గే కొద్దీ మనసు ప్రశాంతం అవుతుంది. మన ఋషులు ధ్యానాన్ని అందుకే సూచించారు. ధ్యానంలో వందల ఆలోచనలను పక్కన పెట్టి మనసును ఒక విషయం పైన నిలుపుతాం. మహర్షి రమణులు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు. మన మనసు ఏదైనా ఆలోచన రాగానే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది, నాకు. అలా అనగానే మీరు నేరుగా నేను అనే మూలానికి చేరుకుంటారు. ఇలా పదే పదే అభ్యాసం చేస్తే మనసు తను పుట్టిన చోటే, అంటే హృదయంలోనే ఉండిపోతుంది. మనసు తన మూలంలో ఉన్నప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. దీనినే అంతర్ముఖం అవ్వడం అంటారు. మనసు బయట ప్రపంచంలో తిరిగితే అది దుఃఖం. మనసు తన లోపలికి వెళ్తే అది పరమానందం. మనం ఆనంద స్వరూపలమైతే మరి దుఃఖం ఎందుకు వస్తుంది?
దీనికి రమణ మహర్షి ఒక చక్కని పోలిక చెప్పారు. సూర్యుడున్నాడు, ఆయన కాంతి భూమి మీద పడుతుంది. ఆ కాంతి వల్ల మొక్కలు పెరుగుతాయి, పుణ్యాత్ములు వారి పనులు చేస్తారు, నేరస్తులు నేరాలు చేస్తారు. కానీ ఆ పనులేవి సూర్యుడిని అంటవు. భూమి మీద ఏమి జరిగినా సూర్యుడు ప్రభావితం కాడు. అలాగే మన ఆత్మ నుండి మనసు పుడుతుంది. మనసులో సుఖ దుఃఖాలు ఉండవచ్చు, కానీ అవి మన అసలైన ఆత్మను ఏమీ చేయలేవు. ఆత్మ ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. చివరిగా మరి ఈ పుస్తకాలు, శాస్త్రాలు, చదువుల సంగతి ఏంటి అని అడిగితే మహర్షి ఇలా అన్నారు: నీలో నువ్వు ఉండటమే నిజమైన జ్ఞానం. ఏ పుస్తకము మీకు మోక్షాన్ని ఇవ్వదు, అది కేవలం మీకు దారి చూపిస్తుంది. ఎలాగైతే చెత్తను పారేసేటప్పుడు ఆ చెత్తను విశ్లేషించమో, అలాగే ఈ ప్రపంచాన్ని వదిలేయాలి అనుకున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఆనందం మీలోనే ఉంది, దాన్ని వెతుక్కుంటూ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రమణ మహర్షి ఆలోచనలు మీ జీవితంలో చిన్న మార్పు తెచ్చిన మా ప్రయత్నం సఫలమైనట్టే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.